సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకపోతే మీ యొక్క మొబైల్లో మీకు సంబంధించిన పర్సనల్ యాప్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఎవరికి తెలియకుండా హైడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. లైక్ దిస్, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లైక్ దిస్ మీ యొక్క పర్సనల్ ఏ యాప్ అయినా పర్లేదు అన్నమాట. అలాంటప్పుడు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో మీరు జస్ట్ మీ యొక్క డైలర్ ప్యాడ్తోనే మీరు ఈజీగా హైడ్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఒక పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాను. లైక్ దిస్ మీకు చూపించడానికి #1234 ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ నేను హ్యాష్ ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నా డైలర్లోనే టోటల్గా యాప్స్ అన్ని హైడ్ అయి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, అది వాట్సాప్ కావచ్చు, ఎయిర్టెల్ యాప్ కావచ్చు, గూగుల్ ప్లే స్టోర్ కావచ్చు. ఈ మూడు అప్లికేషన్ కూడా ఈజీగా నాకు లాక్ అయి ఉన్నాయి అన్నమాట. కానీ ఎవరికి కూడా కనిపించడం జరగదు. ఇలా మీరు కూడా ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో ప్రతి ఒక్క యాప్స్ నుండి హైడ్ అయితే చేసుకోవచ్చు, పర్సనల్ యాప్స్ని. అలాంటప్పుడు మీరు ఏ విధంగా చేసుకోవచ్చు ఏం కదా అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. సింపుల్గా మన యొక్క సెట్టింగ్లోనే ఈ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీ యొక్క మొబైల్లో ఉండే సెట్టింగ్ ఆప్షన్ ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ పేరుతో. అలాంటప్పుడు దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు హైడ్ యాప్స్ పేరుతో ఒక ఆప్షన్ మనకి ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. ప్రజెంట్ అయితే నేను అన్ని యాప్స్ని అన్హైడ్ చేయడం జరిగింది అనమాట, మీకు చూపించాలి కాబట్టి. అలాంటప్పుడు సింపుల్గా హైడ్ యాప్స్ ఉన్న క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్క్రీన్ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది స్టార్టింగ్లో. అలాంటప్పుడు మీరు ఇచ్చేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు మరియు డైలర్లో ఏం టైప్ చేస్తే మీ యొక్క యాప్స్ అన్ని అన్లాక్ అవ్వాలో మీరు పాస్వర్డ్ని ఒకటి సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు పైన మీకు సెట్టింగ్ గేర్ ఐకాన్ ఇక్కడనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. దానిపైన క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు చేంజ్ యాక్సెస్ కోడ్ పేరుతో ఇది ప్రైవసీ పాస్వర్డ్ అనమాట. అంటే మన యొక్క స్క్రీన్ లాక్ ఉంటుంది అనమాట. దాన్ని వదిలేయండి. మీకు చేంజ్ యాక్సెస్ కోడ్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది అనమాట. సింపుల్ ఇక్కడ నుంచి నేను #112233 ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ హ్యాష్ నొక్కండి. దాని తర్వాత మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు సెటప్ చేసుకోవచ్చు. మీకు డెమో పర్పస్ మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నేను హైడ్ చేసేది చూపిస్తాను. మనకు డైలర్ ప్యాడ్లో ఈ కోడ్ని మనము ఎంటర్ చేస్తే మాత్రమే మన యొక్క యాప్స్ అన్ని మనకు బయటకు అయితే వస్తాయి. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏ అప్లికేషన్ని హైడ్ చేయాలనుకుంటున్నారో వాటిని ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి. లైక్ దిస్ ఇక్కడ నుంచి నేను వాట్సాప్ని హైడ్ చేయాలి అనుకుంటున్నాను, గూగుల్ ప్లే స్టోర్ని హైడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ హైడ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా నేను వాట్సాప్ని ఇక్కడ నుంచి హైడ్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు వాట్సాప్ని కూడా ఇక్కడ నుంచి హైడ్ చేసేస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వాట్సాప్ ఇక్కడ చూసుకోవచ్చు నేను 2 అప్లికేషన్ అయితే ఇక్కడ నుంచి హైడ్ చేయడం జరిగింది. దాఫ్టర్ మీరు ఇక్కడ నుంచి ఏమీ చేయొద్దు. మనకు సంబంధించిన హిడెన్ అప్లికేషన్ ఇక్కడనే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు 2 అప్లికేషన్ నేను హైడ్ చేయడం జరిగింది. మీరు ఏ అప్లికేషన్ హైడ్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. దాఫ్టర్ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వాట్సాప్ బిజినెస్ ఉంది, బట్ వాట్సాప్ లేదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్లో ఎక్కడ చూసినా మనకు ఎక్కడ కూడా కనిపించడం అయితే జరగదు. ఇప్పుడు చూసుకోవచ్చు అవన్నీ మనకు దొరకాలంటే మళ్ళీ మీ యొక్క డైలర్ ప్యాడ్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ నుంచి మీరు #112233 మళ్ళీ హ్యాష్ని నొక్కగానే ఆటోమేటిక్ ఇక్కడ చూసుకోవచ్చు మనము 2 అప్లికేషన్ అయితే హైడ్ చేయడం జరిగింది. అది గూగుల్ ప్లే స్టోర్, దీంతో పాటుగా వాట్సాప్ ఇక్కడ చూసుకోవచ్చు 2 కూడా మనకు మళ్ళీ షో కావడం జరిగింది అనమాట. ఇలా మీకు సంబంధించిన పర్సనల్ ప్రతి ఒక్క యాప్స్ మీరు ఈజీగా ఇక్కడ నుంచి హైడ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ వీటిని రిమూవ్ చేయాలంటే సింపుల్ యాక్సెస్గా మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైడ్ యాప్స్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క స్క్రీన్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. ఇలా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు హిడెన్ యాప్స్ని ఇక్కడ నుంచి మీరు అన్హైడ్ చేశారు అంటే ఆన్ ది స్పాట్లో ఆటోమేటిక్గా ఇప్పుడు చూసుకోవచ్చు అవన్నీ మనకు ఫోన్లోనే డెట్ వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఎయిర్టెల్ కావచ్చు, గూగుల్ ప్లే స్టోర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, 3 కూడా ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క మొబైల్లో మళ్ళీ అన్హైడ్ అయితే కావడం జరిగిందన్నమాట. ఇలా మీరు హైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ అన్హైడ్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ మీ యొక్క మొబైల్లోనే ఆప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వింత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.